అసలు ఆ రోజు ఈ రోజు వారు రావాల్సింది, వారి నాన్నగారు కార్యక్రమం గురించి రాలేకపోయారు. ఇప్పుడు బిజీగా ఉన్నారు. వారు ఒక మెసేజ్ కూడా నాకు పెట్టారు. యాక్చువల్గా వాయిస్ మెసేజ్ 4 గంటలకు వచ్చి వారు మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇవాళ వచ్చిన వాళ్ళు అందరూ చాలా లక్కీ అనుకుంటున్నాను. సో మొత్తం మీద వారు వాయిస్ మెసేజ్ ఒకసారి వినండి. అచల్ గారు శుభ ఆదివారం దిగ్విజయంగా ఈ రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయగలరు. ఆ సూర్య భగవాని ఆశీస్సులు మీకున్నాయి. గుడ్ మార్నింగ్ సాయంత్రం 4 నేను నా పనులన్నీ ముగించుకుని మీకు వీలుంటే వాట్సాప్లో హైలైట్స్ నేను నా టైం కుదిరితే రాసుకుని పెడతాను. ఇంకా ఒక 5 నిమిషాలు వచ్చి ప్రసంగిస్తాను. మళ్ళా తప్పట్లు 4 o'clock గురువు గారు స్పీచ్ ఉంటుందండి. ఎవరో భోజనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదు, తప్పకుండా అన్ని కూడా చూడాలి. వేళ అన్ని కూడా ఆస్వాదించాలి, పూర్తి అండర్స్టాండింగ్ తోటి వెళ్ళాలి. సో ఇప్పటిదాకా ప్లాన్ మనం చూసాం. ప్లాన్ లో హైలైట్స్ ఇప్పటిదాకా చూసాం కదండి. మెయిన్ గా ఈ ప్లాన్ లో హైలైట్ ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా మనకి ఫిలిప్ సింగ్ గారి ద్వారా మనకి పీపీటీ ద్వారా తెలిసిన విషయం ఏమిటి అంటే, మనకి 65% దాకా కూడా రిటెన్షన్ ఉంటుంది ఈ ప్లాన్ లో. ఎవరు మోడీ కేర్ మొదలు పెట్టినా ఇంకా మానరు, లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఇన్కమ్ గివింగ్ రెవల్యూషనరీ ప్లాన్. ఇది వరల్డ్ లోనే నెంబర్ 1 ప్లాన్ అండి, సైంటిఫిక్ ప్లాన్. ఈవేళ లాంచ్ అయింది. సో మెయిన్ గా అదొక అంశం. ఇకపోతే బీవీ లేదు, పీవీ లేదు, ఓన్లీ ఏముందండి కమిషనబుల్ వాల్యూమ్. ఇకపోతే లాయల్టీకి ఒక 1000 చేస్తే లాయల్టీలోకి వస్తారు. లాయల్టీకి వచ్చినప్పుడు మనకు లాయల్టీలో స్లాబ్లు ఊరికే 6 నెలలు ఏడాది చెయ్యాలని లేకుండా 3 నెలల నుంచి కూడా స్లాబ్స్ పెట్టారు. 10%, 15%, 20%, 25% ఈ విధంగా స్లాబ్స్ పెట్టారు. మనం ఫ్రీ ప్రోడక్ట్లు పొందొచ్చు. ఇది అద్భుతమైనటువంటి విషయం. తర్వాత కమిషన్లు కావాలి, జీవితకాలం 25% అండి. పాత వాళ్ళకి కూడా కంటిన్యూ అవుతుంది, అంటే కంటిన్యూ చేస్తారు లాయల్టీ అనేది. సో ఇకపోతే మనకి కావాల్సింది కమిషన్లు కావాలి అంటే 2000 CV పెట్టాలి, 2000 CV చెయ్యాలండి. సో 2000 CV చెయ్యాలి తప్పకుండా. అలాగే ఒక ఫ్రీ ప్రోడక్ట్ ఆఫ్ ది మంత్ పొందాలి అనుకుంటే మనం 2500 CV చేసి ఉండాలి. ఇకపోతే టాప్ ర్యాంకులు కూడా ఎడుతుంటే మ్యాక్సిమం CV ఎంత చెయ్యాలి అంటే 3000 CV చెయ్యాలి. 3000 CV అంటే 4000 రూపీస్, 4500 రూపీస్ అవ్వచ్చు అప్రాక్సిమేట్ గా. ఇకపోతే ఇంత సరళంగా తీసుకొచ్చారు. దట్టు ఇంకోటి ఏంటంటే వారం ఆదాయాలు పెట్టారు. తప్పకుండా ఈ పాయింట్. ఇదివరకు అట్లాగే నెలకొకసారి కాదు, లక్ష్మీ కటాక్షం నెలకి 4 వారాలు ప్లస్ నెలకి 1, మొత్తం వెరసి 5 చెక్కులు, 5 లక్ష్మీ కటాక్షాలు జరుగుతాయి. అందరికీ కూడా 5 సార్లు అందరూ ఉత్సాహపడుతుంటారు. ఓన్లీ 9వ తేదీకే హుషారు వచ్చింది మన వాళ్ళందరికీ మోడీ కేర్లో ఇదివరకు. ఈవేళ మరి 5 సార్లు హుషారెక్కుతుంటే ఇంకా ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో అందరూ పరిగెట్టడానికి, పనిచేయడానికి అవకాశం చిక్కుతోంది. సో అలాంటి కమిషన్లు అన్నీ పొందాలి, ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే 2500 అంటే 3000 CV ఫస్ట్ వీక్ లోనే చేసేసుకుంటే అన్ని మనకి ప్రొటెక్ట్ అయిపోతాయి, అన్ని రక్షింపబడతాయి, ఏది మిస్ అవ్వదు, మనకి అన్ని లభిస్తాయి. ఆల్ బర్డ్స్ అట్ 1 షాట్ లాగా 3000 CV చేయడం అలవాటు చేసుకోవాలి. ఏమంటే 3000 CV అంటే ఒక 5000, 4500 ఎంతో అయిపోద్ది కదా. కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టారేమో అని మీరు అనుకోకర్లేదండి. ఎందుకంటే ఇక్కడ రిటైలింగ్ ఛాన్స్ ఇచ్చారు. రిటైల్ ప్రాఫిట్లు అనేవి అద్భుతంగా మార్చారు. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ MRP అండ్ హోల్సేల్ ప్రైస్. ఇదివరకు అట్లాగే డిపి అన్నారండి, డిపి కాదు, డిపి కూడా పోయింది, పివి పోయింది, డిపి పోయింది. హోల్సేల్ ప్రైస్ అంటారు దీన్ని. హోల్సేల్ ప్రైస్ కి రిటైల్ ప్రైస్ కి తేడా ఫ్లాట్ 25%. అది MRP దగ్గర నుంచి చూస్తే 33% మార్కప్ పర్సంటేజ్ కూడా ఉంది ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలి. ఇకపోతే షేరింగ్ బోనస్ అనేది ఒకటి, అది రిక్రూట్మెంట్ని డ్రైవ్ చేసేటటువంటిది షేరింగ్ బోనస్ అని ఇందా చెప్పాను. రెండోది ట్రిపుల్ పవర్ బోనస్, ఇది స్ట్రక్చర్ని డ్రైవ్ చేసేది. షేరింగ్ బోనస్ అనేది రిక్రూట్మెంట్ని డ్రైవ్ చేస్తుంది,
ట్రిపుల్ పవర్ బోనస్ అనేది మనకి స్ట్రక్చర్ని డ్రైవ్ చేస్తుంది. ప్రమోషన్ ఆగవు. ఈ ట్రిపుల్ బోనస్ పొందుతుంటే ప్రమోషన్లు ఆటోమేటిక్గా వస్తాయి మనందరికీ. ఇకపోతే ఈ రెండు వీక్లీ పేమెంట్స్ కింద లెక్క. ఇంకొక రెండు ఉన్నాయి. అది టీమ్ బోనస్ ఒకటి, పూల్ బోనస్ ఒకటి. లీడర్షిప్ పూల్ బోనస్. అదే లీడర్షిప్ పూల్ బోనస్. మీకు అర్థం అవడానికి సరళంగా చెప్పేస్తున్నాను, అర్థం చేసుకుంటారండి. ఒకటి టీమ్ బోనస్ అంటే టీం అంతటి మీద జనరేషన్స్ వైజ్ 7 జనరేషన్స్ దాకా వచ్చేటటువంటి కమిషన్ చూస్తాం మనం ఇప్పుడు. ఇకపోతే పూల్ బోనస్ అంటే కంపెనీ టర్న్ ఓవర్లో షేర్ ఇచ్చేస్తారు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ కూడా మీకు వస్తాయి. ఈ షేర్ కూడా అద్భుతంగా ఉంది. షేర్ పూర్వం పూల్ బోనస్లు వేరు, ఇప్పుడు పూల్ బోనస్లు వేరు. చాలా అద్భుతంగా అందరికీ సమానమైనటువంటి షేర్లు పంచుతున్నారు ఇక్కడ. అంటే పెద్ద బిజినెస్ అయిపోయే సురేఖ భార్గవ్ గారితో సమానంగా మనకు కూడా ఒక షేర్, సేమ్ షేర్. ఇది చాలా అద్భుతం అనమాట. యాక్చువల్గా అందరికీ ఒక షేర్ లాగా పంచుతున్నారు. ఇది చాలా థ్రిల్లింగ్ అనమాట అండి. అది వస్తుంది మీకు పూల్ బోనస్ చూస్తారు. సో ఈ టోటల్ ఫినిష్ చేద్దాం మనం ఇప్పుడు. ప్లాన్ ఫినిష్ చేద్దాం. సో సావధానంగా వినండి. ఫిలిప్ సింగ్ గారు ప్లాన్. And sell at 1000, you will make 250 rupees profit. Okay, that is, and if you do a calculation, it is 250 divided by 750. क्योंकि आपने 750 दिया. It is 1/3 into 100 is 33%. So markup price 33%. Abhi, if you are looking at MRP and then want to sell it to somebody, then the person who is looking at the MRP looks at it as a 25% discount, because he's seeing the MRP and say, how much will I get discount? So the discount will not be 33 when you do the calculation. It is 25. So retail profit 25, markup price 33. That's all we need to know in the retail profit. But I'll tell you, जब हम लोग दिखाते थे ना प्रोग्राम में, I think all of you know, हम लोग दिखाते थे 10 to 20%, average 15%. But now, if you look at it, 25% clean. It is a clean. So हम लोग को भी मालूम है माइंड में, okay, this is the price, this is the discounted price. So this is fantastic. I am very, very happy. I think all of us can give a big hand for the retail profit itself. We started off very well, and जितना भी products ला सकते हैं, they are bringing all these products into one type of percentage, so the brain doesn't have to think. So that's, thank you Samir ji for this movement. Next जाएंगे sharing bonus. अरे रे इतना simple bonus है यार ये. थोड़ा rules पढ़ लेते हैं पहले. Sponsor requirement 2000 PCV. हम लोग तो 3000 कर रहे तो covered, no problem. Sponsor receives 20%. Sponsors upline receives 10%. Valid for 3 months on new joining. अभी let us look at this example. जो blue में है, it is you. अब sponsor है. अभी जो sponsor है, he signed up a new person. So the orange color is the new joinee. Okay. So you are not new. आप तो पुराना है, लेकिन you आपने new joinee को sign किया. So who is called a new joinee? A person who joins now or anybody before the 3-month period. So timing को कैसे calculate करते हैं? Month of joining plus 2 months is 3 months. That's a very straightforward, clear definition. Abhi, understand this is you. You signed up a new person. So immediately who's the sponsor? You. So what will you get? 20%. Your upline will get 10%. So एक व्यक्ति, that is any new person you will sign, 30% is paid out. Straightforward. Very, very simple. Anyone you sign, 30%. 20% goes to the sponsor, 10% goes to the upline. अभी आप कैसा भी कॉम्बिनेशन में करो, वही है आंसर. अभी और एक चीज है. अभी आपको फैसिलिटी दिया प्लेसमेंट के लिए, तो मतलब आपका पूरा नेटवर्क में आप किधर भी स्पॉन्सर कर सकते. दैट मीन्स यू आर द स्पॉन्सरर, बट यू आर प्लेसिंग हिम अंडर somebody, but you are the original sponsor and you will remain original. So
अगर आपने किया और 3-4 जनरेशन नीचे रख दिया, you have placed him there. When he does volume, 20% will come to you directly and your upline will get 10%. So very very simple. Sharing bonus में कोई complication ये है ही नहीं, but फिर भी एक एग्जाम्पल देख लेते हैं. शेयरिंग बोनस एग्जाम्पल, मिनिमम रिक्वायर्ड इज 2000, लेकिन मैंने 3000 लिख दिया बिकॉज हमने सिस्टम बनाया 3000. ठीक है, अभी मैंने दिस इज फॉर द न्यू पीपल जो हम साइन करेंगे. तो लेट अस से आई हैव साइन 3 पीपल, A B C, 3 लोग को साइन किया और उन लोग को सिस्टम में डाल दिया कि देखो भाई अभी एक प्रोडक्ट है, पैकेज है, बंडल है, 5000 पर्सनल सीवी आपको करना है. तो जस्ट नोट हाउ सिंपल इट इज गोइंग टू बी. डोंट थिंक अबाउट योरसेल्फ नाउ, जस्ट थिंक आप एक नया आदमी को आप साइन कर रहे हैं और उससे आप बोल रहे हैं यू हैव टू डू ओनली 3 पीपल, ईच वन डूइंग 5000 5000 5000. शेयरिंग बोनस कैसा वर्क करता है वो तो हम ऑलरेडी बोला, 20% आपको मिलेगा. तो हाउ मच विल यू गेट? 5000 into 3 is equal to 15,000 PCV. Into 20% is rupees 3,000. Straight away 3,000 rupees. It is a weekly payout. So you now इधर एक important point है. Every week जब वो करेंगे calculation, if you have not done your purchase, minimum purchase of 2000, आपको मिस करना पड़ेगा that income. So that income will not come to you because computer will see your volume 0, अब qualified नहीं है. लेकिन उसी लिए हम लोग सिस्टम बनाया. 3000 आप बिगिनिंग ऑफ द मंथ में करो, फिर राजा जैसा रह जाओ. That is where will give the happiness. कि तो आप इंटेलिजेंट है, लेकिन नेटवर्क जब आप जाएंगे ना मासेस में, they will say सर हमको नहीं मिला, ये मैंने किया लेकिन नहीं मिला. अरे इतना तंग करेंगे सब लोग. लेकिन अगर आप सिस्टम पे बात करेंगे, did you buy in the first week? No sir. Don't worry, next time you buy in the first week. Finished. Solving is easy. So अभी हम लोग देख रहे हैं बोनस 3000. तो अगर ये 3 लोग साइन अप हो गया, first week itself your check will be 3,000 rupees. ఆపొద్దు, కంటిన్యూ. మొత్తం షేరింగ్ బోనస్ అయిపోయింది. Let's go further and see the next bonus. So clear हो गया? There is no complication there. Come back. Yes. Okay. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning, everybody. ఇది 5 ఇన్కమ్స్ లో ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్, రెండవది మనకి షేరింగ్ బోనస్. Weekly bonus. Sharing है weekly కూడా. వీక్లీ ఇన్కమ్, షేరింగ్ బోనస్. ఈ షేరింగ్ బోనస్ దేన్ని డ్రైవ్ చేస్తుందని చెప్పాను నేను. జాయినింగ్, న్యూ జాయినింగ్ డ్రైవ్ చేస్తాను. న్యూ జాయినింగ్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ ఇది. ఎవరినైనా జాయిన్ చేస్తే ఆ వారంలోనే ఒక మంచి ఇన్కమ్ వస్తే చాలా అట్రాక్షన్గా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఇంకొకరికి జాయిన్ చేస్తాం. సో ఇక్కడ మనం అనుకున్నాం, ఇక్కడ ఒక 5 ఒక ఆయన్ని మనం జాయిన్ చేస్తే ఇక్కడ చూడండి, అడుగుని కొత్త జాయిన్ అయిన ఉన్నారు. ఆ మధ్యలో ఏమో స్పాన్సర్ జాయిన్ చేసిన ఆయన ఉన్నారు. ఈ జాయిన్ చేసిన ఆయనకి అప్లైన్ కూడా ఉన్నారు పైన గ్రీన్ కలర్లో. ఈ బ్లూ కలర్లో ఆయన జాయిన్ చేశాడు. ఈ బ్లూ కలర్లో ఆయనకి ఈయనే కర్త కదండి, మెయిన్ జాయిన్ చేసిన ఆయన ఈయనే. అందువలన ఈయనకి ఎక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు, 20% ఇస్తున్నారు. తప్పట్లు కొట్టండి. సపోజ్ ఓ 10,000 CV తోటి జాయిన్ చేసాడు అనుకోండి, 10,000 CV కొనిపించాడు అనుకోండి జాయిన్ చేసేసి. ఎంతండి మనం ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ అనుకున్న వాళ్ళు 15 ఏళ్ళు మనకి 105 10,000 CV వస్తాయి కదండి, సుమారుగా 15,000 కొనిపిస్తాయి. అన్ని రకాల డెమో కిట్ కూడా రెడీగా వచ్చేస్తుంది. యాక్చువల్గా మన ఫార్ములాయే అది. పుట్టినోడితోటి డెమో కిట్ ఉండాలి, పుట్టినోడు ఇంటి దగ్గర హోమ్ షాపింగ్ ఉండాలి,
మనం 100% యూజర్ అవ్వాలి. అలాగే యథా రాజా తథా ప్రజ అంటే ఆయన మిగతా వాళ్ళు కూడా అలాగే జాయిన్ అవ్వాలి. ఫస్ట్ మంత్ మాత్రం ఓ 15,000 పెట్టి ఓ 10,000 CV తోటి జాయిన్ చేసేస్తే ఉత్తమోత్తమం. తర్వాత 3,000 CV చాలు, ఇందా చెప్పినట్టు. ఫస్ట్ మాత్రం అందరూ కూడా ఇంత మంచి ప్లాన్ కాబట్టి మనకి డెమో కిట్ అన్నీ ఉండాలి కాబట్టి స్పీడ్గా వెళ్ళాలి కాబట్టి ఓ ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ అనుకుని దీన్ని ఒక 15,000 అంటే 10,000 CV తోటి జాయిన్ చేస్తే 10,000 CV మీద జాయిన్ చేసిన ఆయనకి ఎంత వస్తుందండి? 2,000 రూపీస్ చెక్కు ఆ వారంలోనే వచ్చేస్తుంది. దీనికి మన భాను గారి లాగా, మన సమ్మన్ నాగేశ్వరరావు గారి లాగా, మన వేణుగోపాల్ గారి లాగా, లేకపోతే మన నవీన్ రెడ్డి గారి లాగా, లేకపోతే యాదయ్య గారి లాగా, బక్కయ్య గారి లాగా ఇలా చాలా మంది లీడర్స్ ఉన్నారు కదండి. ఇక్కడ రోజు ఎవరో ఒకళ్ళని వేసుకుని డెమోకి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా రోజు డెమోకి వెళ్ళిపోతున్నారు. మనం అందరం ఎవరైనా డెమోకి సహకరిస్తున్నారు. మన ఉండి విజయకృష్ణ గారు కానీ రోజు ఫీల్డ్లోనే ఉంటున్నారు, రోజు హోమ్ మీటింగ్లో చేస్తున్నారు, రోజు డెమోలో చేస్తున్నారు. అంటే కింద వాళ్ళకి స్పాన్సర్ చేసే వాళ్ళకి సహాయం చేస్తున్నారు నిరంతరం. అటు స్పాన్సర్ చేసే సహాయం చేసేటటువంటి నెక్స్ట్ అప్లైన్ ఉన్నారు కదండి, ఆయనకి లేదనకుండా ఎంత ఇస్తున్నారండి? ఓ ఆయన కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే దీనికి ప్రొసీజర్ అనమాట అండి. ఉత్తినే తిరిగేవారు ఎన్నాళ్ళు కూడా ఉత్తినే తిరిగేవారు ఎప్పుడో వచ్చి ఇమీడియట్ గా వారంలోనే అప్లైన్కి డబ్బులు వస్తాయి, వారంలోనే కర్త అయినటువంటి స్పాన్సర్ కి డబ్బులు వస్తాయి. సో చాలా యాక్సలరేట్ అవుతుంది. వారం డబ్బులే. సో 3 వారాల్లో 3 జాయిన్ చేశాడు అనుకుంటే ఇంకా మిగతా అన్ని కూడా లభిస్తాయి. సో చాలా ఈజీ షేరింగ్ బోనస్. ఇది ఎప్పుడూ లేదు, ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేదు ఈ షేరింగ్ బోనస్ అనేది. సో అందువల్ల రిక్రూట్మెంట్ చాలా స్పీడ్గా అయిపోయడానికి దోహదపడుతుంది ఈ షేరింగ్ బోనస్. అర్థమైందా? గట్టిగా తప్పట్టు షేరింగ్ బోనస్ మొట్టమొదటి ఇదే మూలం అన్నమాట దీంట్లో షేరింగ్ బోనస్. ఓకే, ఎందుకు వెళ్ళమంటారా? ఏమన్నా ప్లేస్మెంట్ వస్తుంది తర్వాత. అయినప్పటికీ ఈ స్పాన్సరింగ్ అనేది మరి ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎవరినైనా స్పాన్సర్ చేశారు, ఎవరైనా స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేస్తుంటే ఇక్కడి నుంచి 2 నెంబర్లు వేసుకోవాలి. స్పాన్సరింగ్ ఆయన నెంబర్ వేయాలి, లేదా ప్లేస్మెంట్ అయిన నెంబర్ కూడా వేయాలి. మీరే జాయిన్ చేసేస్తున్నారు, మీ కిందే జాయిన్ చేసుకుంటున్నారు అంటే 2 నెంబర్లు మీరే వేసుకుంటారు రేపటి నుంచి. సో ఒకవేళ ఎక్కడైనా హైదరాబాద్ లో ఒక ఆయన బస్సులో పరిచయం అయ్యారు, మీకు హైదరాబాద్ లో మీకు బస్సులో పరిచయం అయ్యారు కాబట్టి హైదరాబాద్ ఆయన మనం జాయిన్ చేసి రెగ్యులర్ గా మనం సర్వీస్ ఇవ్వలేము కాబట్టి కొంచెం అక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నారు మీకు హైదరాబాద్ లో, ఆల్రెడీ మీ టీంలో ఒక ఆయన ఉన్నారు, ఆయనకి మీరు అటాచ్మెంట్ చేయొచ్చు. అర్థమైంది కదండి ఇక్కడ. సో కమిషన్లో ఇవన్నీ కూడా లాభాలు మీకే వస్తాయి. మొత్తం గ్రూప్లో వాల్యూమ్ కలిసి ఆయనకి లాభాలు వస్తుంటాయి. అర్థమైంది కదా. ఈ 20% మాత్రం మీకే వస్తుంది ఈ ప్లేస్మెంట్ చేయడం ద్వారా. ఇది ఒక చాలా హిస్టారికల్ ఆప్షన్ ఇచ్చారనమాట అండి యాక్చువల్గా. దీని ద్వారా కింద వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా అవకాశం చిక్కింది. సీనియర్లు కింద వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా అవకాశం చిక్కింది. అర్థమైంది కదండి. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఫిలప్ చేసుకోవడానికి కూడా అవకాశం చిక్కింది. గ్యాప్స్ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి, ఆ గ్యాప్స్ ఫిలప్ చేసుకోవడానికి కూడా అవకాశం చిక్కింది. ఇలాగా షేరింగ్ బోనస్ లో స్పాన్సరింగ్ ఉంది, ప్లేస్మెంట్ కూడా ఉంది. ఈ 20% అనేది ఈయనకి వస్తుంది, అప్లైన్ కూడా 10% అని వస్తుంది. ఇది కేసు ఆఫ్ ప్లేస్మెంట్ ఆర్ స్పాన్సర్. ప్లేస్మెంట్ ఏంటి? మీరే బక్కయ్య గారు హైదరాబాద్ లో ఉన్నారు. బక్కయ్య గారి కింద నేను హైదరాబాద్ అయింది జాయిన్ చేశాను. కమిషన్ నాకే వస్తాయి. బక్కయ్య గారికి మాత్రం వాల్యూమ్ కలుస్తుంది. అర్థమైంది కదండి. బక్కయ్య గారికి మాత్రం వాల్యూమ్ కలుస్తుంది. షేరింగ్ బోనస్ ఒకటే రా. నేను స్పాన్సర్ గా కింద పెట్టాను కాబట్టి ప్లేస్మెంట్ పెట్టాను, నాట్ స్పాన్సర్. ప్లేస్మెంట్ ఓకే. సార్ అప్లైన్ అవసరం లేకుండా జాయిన్ చేసాం. ఏమండి కృష్ణకుమార్, అప్లైన్ అవసరం లేకుండా జాయిన్ చేసాం అనుకున్నప్పుడు అప్లైన్ అవసరం ఏంటి? అవసరం లేకుండా జాయిన్ చేసాం. ఉండదు. అప్లైన్ నెంబర్ రాయాలి. అప్లైన్ కి 10% అవసరం కదా. అప్లైన్ హెల్ప్ చేయలేదు. సపోజ్ అప్లైన్ ఇంకోటి ఎక్కడ ఉన్నారు, విజయవాడలో ఉన్నారు నా అప్లైన్. సపోజ్ ఇంకొకరిని జాయిన్ చేశాను. అప్పుడు ఆయన మిమ్మల్ని కన్నా ఆయనే కదా. ఓకే నెక్స్ట్ So that emails will not come to you because computer will see your volume 0 up qualified नहीं. लेकिन
उसके लिए हम लोग you should have minimum 3 front lines. Yes, 3 front lines. तो आपका पास 3 Silence, please. Silence, please. when you are getting PUP. 2010 సార్ కొంచెం సైలెంట్ గా ఉండండి సార్. ఏంటి ఎవరు మాట్లాడొద్దండి అక్కడ చెప్పేటప్పుడు. ఓకే A first case है. Okay. You should have minimum 3 front lines, each having minimum 2000 PCV. अभी जब sharing bonus में जाते हैं, the new person has no limit. He can have. We will go back to this. अभी इधर जो आपका 2000 है, लेकिन the person down can even do 1000. He can do 500. वो कुछ भी कर सकते हैं. आपका 20% तो मिलेगा. So there is no issue. But now when you go to the next bonus, we will look at it. Triple power bonus. Out of all your front lines, minimum 3 people should do the minimum 2000. So this is a qualification. So qualification कैसा होता है? There is a 3 types. Number 1, check. Did you do your 2000 PV, your PCV? Answer is yes. Very good. Number 2. Do you have 3 people who have done 2000 each? Yes. Very good. Can they be old or new? Anybody. No problem. Old, new, anybody. Okay, very good. All your front lines put together. Your volume plus the 3 people's volume plus अगर बाकी लोग भी है, अभी बाकी लोग का 2000 हो सकता है, 5000 हो सकता है, 1000 हो सकता है, 500 हो सकता है, everything will be counted. So your total front line will be counted, and if it touches 18,000, you will be paid 2000. अभी एक monthly bonus है. This is calculated monthly but paid out weekly. So don't worry about that confusion. Calculation तो monthly है, so we will just जो भी आएगा weekly they will minus and give you. So you don't have to worry about more details. Don't take it in your head right now. We are very very clear. Monthly bonus है. ठीक है? Now you have done it with your 3 people. You will get 2000 rupees. अगर आपका नीचे ये 3 लोग आप जैसा किया डुप्लीकेट किया तो then you will get 5000. So and the third will get, if the third person, if they do it at the bottom, आपको 25. That means understand, it is a power of 3. It is 3 into 3 into 3. So if you do the first set 2000, वो 3 लोग हैं, उन लोग को 2000 2000 2000 मिलना चाहिए because they should do it. अगर वो करेंगे उन लोग को 2000 मिलेगा, आपको 5000 मिलेगा. Then we go to the third set. If they do it, 2000 all will get, 9 people will get, then 3 people will get, then you will get 25,000. So in this, the maximum आपको जो मिलेगा per month is either 2 or 5 or 25. Now, अगर आपको ज्यादा चाहिए तो ये सेट छोड़ के you can start another 3. तो say suppose you have started another 3, but वो 3 consider करेंगे until you get 25. तो ऐसा नहीं है कि इधर 3 2000 no. You have to get maximum 25. Then you can go to the second set and then again go 2, 5, 25. और अगर आपको और चाहिए और एक सेट भी कर सकते, but everything within a month check, they will check everything, they will close it, again we will start. So clear? This is the power of 3, the triple power bonus. It's very very simple. Continue. సార్ చెప్పండి సార్. एक एग्जांपल देखते हैं. ఇప్పుడు దాకా అయిందని చెప్పండి. ఎగ్జాంపుల్ का एग्जांपल था ना, करेक्ट. ये लास्ट टाइम का था, ये कैसा इधर आ गया भैया? लास्ट टाइम हम लोग ने किया सिस्टम से 3000 किया और 3 लोग 5000 5000 5000 किया और शेयरिंग बोनस में 3000 तो मिल गया. जो भी आपने किया उधर you will get, because you are already done 18,000. 15 plus 3 is 18,000
फ्रंट लाइन commissionable volume completed, already completed, उधर ही complete हो गया था. So now you are already eligible for 2,000. So now your total income is 3,000 plus 2,000, 5,000. The structure already completed for sharing bonus. So understand this. This is not separate. This is not separate. जो भी आप उधर करेंगे, you are going to get both the bonuses. Now, so this is very very clear. Bonus. Okay. Before that, मैंने बोला you are going to get 3 new people उधर, because sharing bonus में you need नया लोग चाहिए. Existing people वो लोग नया लेकर आना, नहीं तो उन लोग का ऊपर नहीं मिलेगा. तो just gives you one position. अगर हम फील्ड में जाएंगे तो क्या बताएंगे? Understand this sharing bonus is for 3 months. Okay. After that he will get the other team bonus. वो तो बहुत बड़ा बोनस है, लेकिन अभी तक तो यही है. तो नया आदमी को 3 महीने कैसा संभालना है? So I will give you an example. When you approach someone, tell him, see, अगर आप 3 लोग को लेकर आएंगे और each one does 5,000, 5,000, 5,000 पैकेज, आपका चेक होएगा 5,000. आप 1 वीक में कंप्लीट करो, फर्स्ट वीक ही 5,000 आ जाएगा. और अगर वो लोग जो लेकर आएंगे, वो लोग भी 5,000, 5,000, 5,000 करेंगे, आपको फिर से मिलेगा पैसा. So if you do like this 3 sides, just imagine अब 1, 2, 3 किया, तो अभी आप कंप्लीट कर दिया. किसका साथ? नया आदमी का साथ. So you have signed a new person and you are working with him. Okay. So now look at the magic now. ये तो मैंने बोला सिंपल से सिंपल हो गया. But if it goes to that extent that 3 complete हो गया, now you look at what happens. The first thing is 40 people हो गया. So with 40 people, if you multiply, for example, आपको already this is the perfect structure. 3 into 3 into 3 is perfect structure. And अगर आप देखेंगे आपका पास 3 लेग already हो चुका है. Maybe you're looking at 1 person. एक लेग में you have got 60,000 PV, 60,000 group CV. और 60,000 group CV is a very very famous title उधर. They're saying no structure, लेकिन इधर आपका perfect structure 60 हो गया. Second leg में 60 हो गया और third leg में 60 हो गया. अभी एक नया आदमी को लेकर आया and he has made 3. And his title will go, हम वो title देखेंगे, but I will tell you his title will be Ruby title. Just by doing the 3. So, ये मैं क्यों नया आदमी के लिए बोल रहा हूँ? अगर आपका पास 2 लेग है और आप ढूंढ रहे थर्ड लेग के लिए, अगर आपका पास 3 लेग है और आपको चाहिए 4th लेग, तो बस इसको बिल्ड करो, ऑटोमेटिकली हो जाएगा इधर आपका 60, 60, 60, 1,80,000. Oh my God, you are in high title. 4 लेग में डायमंड भी बन जाएंगे. तो the idea what I am trying to tell you is how to build with a new person. अभी क्वेश्चन आएगा, what about old people? Old people भी बिल्ड करेंगे, लेकिन जब आप ओल्ड में जाएंगे, then they will say, sir, मेरा एक इनएक्टिव आदमी है बीच में और वो नहीं कर रहा सर, तो क्या करेंगे? मेरा पूरा लेग स्टॉप हो गया, तो हैंडल करना पड़ेगा बस. So this is the plan. Bring in new people, build your structure. जिधर गैप है. और एक चीज है, ये जो प्लान में है, this business, go to the first bonus, that is the sharing bonus. क्यों sharing bonus रखा है? Get the essence of the business first. Understand? हर एक plan, compensation plan is made with the essence. तो essence निकालो पहले. देखो, sharing only 3 months
अगर नहीं करेंगे, कभी भी चाहिए आप कर सकते हैं, तो लोग बहुत लोग को साइन करेंगे और सोचेंगे चलो यार अब बाद में ही ले लो, टेंशन नहीं है ना, आज लेंगे कल लेंगे नेक्स्ट मंथ लेंगे। आप बोलेंगे नहीं नहीं नेक्स्ट मंथ लेंगे, हाँ हाँ नो प्रॉब्लम, बट दे हैव केप्ट द अर्जेंसी। So when there is an urgency, you will focus more on that to see that he purchases it this month because you have limited time for that bonus. So see how it is made. So एक they are creating the urgency. अभी next देखेंगे क्या होता है. When you come to triple power bonus, the entire title is based on structure. और इधर पैसा दे रही है स्ट्रक्चर बनाने के लिए. तो इफ यू डू योर स्ट्रक्चर करेक्टली, बस as you go higher you will enjoy. So you see the plan is driving you into what you are supposed to do next. So this is a structure. Now let us take one more example of the older people are here or maybe new and old. अभी हम लोग बोल रहे हैं सिस्टम, हमने बोला 3000, हमने बोला 5000, 5000, 5000. ओल्ड भी हो सकता है, न्यू भी हो सकता है, लेकिन वो 5000 नहीं कर रहे हैं. हो सकता है बिकॉज मिनिमम 2000 वो बोलेगा मैं 2000 करूंगा. सो इन दिस केस आपका पास ऑलरेडी फ्रंट लाइंस 4th, 5th, 6th, 7th है, तो 3 लोग मिनिमम 2000 करना पड़ेगा, आपको 2000 करना पड़ेगा. अभी ये केस में अगर हम सिस्टम लेते हैं 3000, 3000, 3000 या 12000 आ गया, तो शॉर्टेज है 6000. तो 6000 शुड कम फ्रॉम योर बैलेंस फ्रंट लाइन लेग्स. सो यू हैव अंडरस्टूड दिस इज एग्जिस्टिंग लेग्स से आ सकते हैं, नया लेग से भी आ सकते हैं. सो if a person says नहीं हम सिर्फ 2000 करेंगे, तो 2, 4, 6, 8000, तो 10,000 बैलेंस से लेकर आना है, and he should do complete our program. So this is where I just wanted to highlight to you the difference between new and old. And if you tell a new person just come 5000, 5000, 5000, take 5000. ये तो हमारा पुराना प्लान जब हम सोचते हैं ना, you have to go all the way up to director and after director if you maintain director फिर आपको मिलेगा 2 to 3,000 rupees check. अभी तो the days of speed, just get 3 people, take 5,000. That's all it is. And just get next and if you work with that mindset, देखो अभी हम लोग सब दूसरा mindset में हैं. Change your mindset immediately. You have to change your mindset and start working immediately. No need to show big plan. For new people, it's very simple. Just show this and show him 3 generations and then tell him after 3 months see your position. See your checks, how much it will be. So we will go further. Let's look. Okay. ఇప్పటి వరకు మనం చూసింది షేరింగ్ బోనస్ గురించి, ట్రిపుల్ పవర్ బోనస్ గురించి చూసాం. వినపడుతుందండి అందరికీ? సో ఇక్కడ షేరింగ్ బోనస్, ఈ ట్రిపుల్ పవర్ బోనస్ అనేది, షేరింగ్ బోనస్ అనేది మనల్ని రిక్రూట్మెంట్ చేసేలాగా డ్రైవ్ చేస్తుంది, జాయినింగ్ బాగా చేసేలాగా డ్రైవ్ చేస్తుంది. టీము అసలు ముందు పుట్టడానికి ఉపయోగపడేది షేరింగ్ బోనస్. కరెక్ట్గా స్ట్రక్చర్ని ఫార్మ్ చేసుకునేలాగా డ్రైవ్ చేసేది ట్రిపుల్ పవర్ బోనస్. అంటే స్ట్రక్చర్ కనీసం 3 లెక్కలు ఉండేలాగా చూసుకునేలాగా, మంచి ఇన్కమ్ ఫ్యూచర్లో వచ్చేలాగా చేసేలాగా మనల్ని డ్రైవ్ చేసేది ట్రిపుల్ పవర్ బోనస్. మీకు అర్థమైంది, మౌలికంగా మీరు అర్థం చేసుకోవాలి ముందు. ఇకపోతే షేరింగ్ బోనస్ అనేది మనకి 20% జాయిన్ చేసిన ఆయనకి వస్తుంది, ఆ పైన ఉన్న అప్లైన్కి 10% వస్తుందని మనందరికీ తెలిసింది. ఇకపోతే కొత్త జాయినింగ్ల మీదే వస్తుందా అంటే, ఇది వరకు జాయిన్ అయిన వాళ్ళ మీద రాదా అంటే, గత 3 నెలల లోపులో జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన చేత ఇప్పుడు ఆర్డర్ పెట్టిస్తే ఆయన కూడా ఈ షేరింగ్ బోనస్ వర్తిస్తుంది. తప్పట్టు కొట్టండి పాయింట్. అలాగే
ఇప్పుడు షేరింగ్ బోనస్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ నెలలో కొనండి అన్నారు, వచ్చి నెలలో కొంటానన్నారు. అలాగే 3 నెలల దాకా ఆయనకి టైం ఉందన్నమాట అండి. 90 రోజులు దీనికి వెనక ముందు కూడా వెసులుబాటు కల్పించారు ఈ యొక్క షేరింగ్ బోనస్ కి. అర్థమైందండి అందరికి? ఇకపోతే ట్రిపుల్ పవర్ బోనస్ గురించి వెళ్దాం మనం. నెక్స్ట్ ట్రిపుల్ పవర్ బోనస్ అంటే 3 లెగ్స్ మీద మంచి ఇన్కమ్ ఇచ్చేటటువంటి బోనస్. మొత్తం అంతా పవర్ అంతా ఇక్కడే పెట్టారు. యాక్చువల్గా 3 లెగ్లు కనీసం మెయింటైన్ చేయాలి అందరూ కూడా. అంటే మీరు మంచి ఆదాయం, అంటే ఎంత ఆదాయం తీసుకోవచ్చు అంటే స్లైడ్స్ కూడా మీకు స్ట్రక్చర్ కూడా వేసి చూపెడతాం. క్యాలిక్యులేషన్స్ మధ్యాహ్నం క్యాలిక్యులేషన్ చూపెడతామండి. మెయిన్గా ఏంటంటే 3 లెగ్గలు మెయింటైన్ చేసి ఈ బిజినెస్ని కొనసాగిస్తుంటే ఒక కొద్ది కాలంలోనే మీరు 5 నుంచి 8 లక్షలు సంపాదించేటటువంటి ఛాన్స్ ఉంది నెలకే. అంత పవర్ఫుల్ అన్నమాట. మరి ఆ మార్గంలో మనల్ని ప్రయాణం చేసేలాగా దోహదపడేది, మనకి తాయిలాలు ఇచ్చి ఏదేమైనా సరే 3 లెక్కలు డెవలప్ చేసేలాగా ఉపయోగపడేది ట్రిపుల్ పవర్ బోనస్. ఇది మంచి స్ట్రక్చర్ని శాసిస్తుంది అనమాట అండి. అందరూ స్ట్రక్చర్లోకి వెళ్తారు ఈ బికాస్ ఆఫ్ దిస్ బోనస్. ఈ బోనస్ మీకు చూశారు కదండి, అక్కడ ఒక 3000 సివీలు చేసాము అనుకున్నాం కదండి. 3000 సివీలు చేసాము అనుకున్నాం మనం. ఆ పైన ఉన్న ఆయన 3000 సివీలు చేశారు ఎగ్జాంపుల్లో. కిందని 5000 సివీలు చేసేస్తే న్యూ ఫ్రంట్ లైన్. ఈయనకి షేరింగ్ బోనస్ ఎంత వస్తుంది అంటే, షేరింగ్ బోనస్ 5000 × 3 15000 అండ్ 20% 3000 రూపీస్ షేరింగ్ బోనస్ వచ్చింది. ఇది షేరింగ్ బోనస్ ఎగ్జాంపుల్ అంటది. షేరింగ్ బోనస్ మీద వచ్చే ఎగ్జాంపుల్ 3000 వచ్చింది. అర్థమైంది కదండి? ఇది ఆల్రెడీ 20% వస్తుంది కాబట్టి 5000 సివిల్ చేస్తే 15000 మీద 15 20% 3000 రూపాయలు వచ్చింది షేరింగ్ బోనస్ ఇన్కమ్. ఇది షేరింగ్ బోనస్ ఇన్కమ్ వెనక్కి వెళ్ళి ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు ట్రిపుల్ పవర్ బోనస్ లోకి వెళుతున్నారు. ఇప్పుడు వెళితే ఇలాగ మీ స్ట్రక్చర్ కానీ చేస్తే ఈ 3000కు అదనంగా ట్రిపుల్ పవర్ బోనస్ రాబోతోంది. అదేంటో చూడండి నెక్స్ట్ స్లైడ్ లో. ఈ షేరింగ్ బోనస్ వల్లనే ట్రిపుల్ పవర్ బోనస్ కూడా వస్తుంది 3 లెగ్స్ డ్రైవ్ చేస్తే. నెక్స్ట్ చూడండి. అలాగా ఈ ట్రిపుల్ పవర్ బోనస్ అనేది ఇక్కడ టోటల్ గా ముందే చెప్పేస్తున్నానండి మీకు. ముగ్గురిని జాయిన్ చేస్తే ఫస్ట్ ఆ 3 జాయినింగ్లు తర్వాత ఎంత ఏంటి అని తర్వాత చెప్తాను. 3 జాయినింగ్లు పూర్తయిపోగానే మీకు ఆ వారంలోనే ఒక 2000 రూపాయలు ఇచ్చేటటువంటిది ట్రిపుల్ పవర్ బోనస్. ఆ ముగ్గురు కాదండి, ఆ ముగ్గురు ద్వారా కూడా వాళ్ళకు కూడా 2000 వచ్చి ఇలాగ చెయ్యాలి. నేను అప్లై వాళ్ళకు కూడా 2000, నాకు 2000 రావడం తృప్తి లేదు, వాళ్ళకు కూడా 2000 వచ్చేలాగా చేస్తాను అని కానీ మీరు చేస్తే మీకు మరో వారంలో, నెక్స్ట్ వారంలోనో లేకపోతే అదే వారంలోనో మీకు 5000 రూపాయల ఆదాయం వస్తుంది. ఇది సెకండ్ స్టేజ్ అనమాట. అంటే మైల్ స్టోన్ 1 అంటారు, మైల్ స్టోన్ 2 అంటారు. ఇప్పుడు మైల్ స్టోన్ 3 ఏమిటి? లేదండి నాకు ముగ్గురు వచ్చారు, ముగ్గురు తర్వాత 9 మంది వచ్చేసారు కదండి, ఈ 9 మందికి కూడా 2000 వచ్చేలా చేస్తాను అని ఆ పైన ఉన్న ఆయన కష్టపడి టీంని డ్రైవ్ చేశాడు అనుకోండి, లీడర్ లాగా. ఎంతమందికి 2000 ఎంతమందికి వచ్చినాయండి? 9 మందికి వచ్చినాయి. 9 మందికి వచ్చినాయి. ఈ ట్రిపుల్ పవర్ బోనస్ ఎంత ఇస్తారు అనేది చెప్తున్నాను నేను. ముగ్గురు చేత చేయిస్తే మీకు 2000 వస్తుంది. ఆ ముగ్గురు చేత కూడా 2000 వచ్చేలాగా చేసేస్తే, అంటే 2000 వచ్చేలాగా చేయడం అంటే ముగ్గురు ద్వారా మళ్ళీ 9 మంది అవి ఇలా చేస్తే 5000 వస్తుంది. ఆ తర్వాత 9 3 27 మంది వచ్చేలా చేసేసి 9 మందికి 2000 వచ్చేలాగా కానీ మీరు చేసేస్తే ఆ నెలాఖరికైనా పర్వాలేదు, మొత్తం మీద మీకు 25,000 రూపాయలు వస్తుంది ట్రిపుల్ పవర్. అర్థమైందండి? సింపుల్ అర్థం చేసుకోవడం. 3 9 27. 3 ముందు మీరు 2000 కొట్టాలి, ముగ్గురు చేత 2000 కొట్టించాలి, 9 మంది చేత 2000 కొట్టించాలి. 9 మంది చేత 2000 కొట్టించేటప్పటికి మీకు ఉన్నటువంటి
3 మందికి ఎంత వస్తుందండి? 5,000 అంతే కదండి. నీకు అర్థమైందా? మీకేమో 25,000 వచ్చింది అంటున్నాం, మరి మీ ముగ్గురికి ఉన్నారు కదా ఫ్రంట్ లైన్, వాళ్ళకి 5,000 వస్తుంది. ఈ 9 మందికి ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. మీ టీం ఎంత ఉంటుంది? 27 మంది ఉంటారు. 27 9 కలపండి 36 27 ప్లస్ 39 40 మంది ఉన్నారు ఇక్కడ. 40 మంది మరి ఒక 3,000 CVలు చేస్తుంటే ఎంత అవుతుంది? 1,20,000. ఆటోమేటిక్ గా పెద్ద ర్యాంకు ఈ సెట్ అయిపోయేటప్పటికే మీరు వెళ్ళిపోతారు. ఎంతండి? ఒక ఎమరాల్డ్ ర్యాంకు, ఒక రూబీ ర్యాంకు వెళ్ళిపోతారు. అంటే అన్ని దీంట్లోనే వచ్చేలాగా పెట్టారు ఇక్కడ. మెయిన్ బేసిక్ గా ముందు ఒకరితో మాట్లాడి డెమో చూపెట్టి ముందు జాయినింగ్ చేయడానికి ఉపయోగపడేది షేరింగ్ బోనస్. కరెక్ట్ గా 2-3 దగ్గరికి వెళ్ళి 3 లెక్కలు మెయింటైన్ చేయడానికి హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి 5 లక్షల రూపాయలకి ఒక బేస్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడేది ట్రిపుల్ పవర్ బోనస్. అర్థమైందండి? అర్థమైందా? ఇకపోతే ఇక్కడ ఇందా చెప్పారు కదండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇందా చెప్పిన తెలుగులో మీకు అర్థమయ్యేలాగా ఇదంతా లేకుండా నోట్ లెక్కలాగా మీకు చెప్పాను. అర్థమైందండి? ఇది ఒక సెట్. మీకు ఓపిక ఉంటే ఇంకొక ఆయన్ని జాయిన్ చేసుకుని ఆయనకి ఎంత వచ్చేలా చేయాలి మనం? ఆయనకి వచ్చేలాగా అలా చేయొచ్చు. ఆయనకి 5 ముగ్గురు ఇంకో ముగ్గురు అంతే కదా. ఆయన ఇంకో ముగ్గురు జాయిన్ చేసుకుని ఇంకో సెట్ అలా అప్పుడు 6 లెక్కలు కూడా అవుతాయి కదండి. అప్పుడు ఇంకా BDD GDD కూడా అయిపోతారు. గ్లోబల్ డైమండ్ డైరెక్ట్ 6 లెక్కల మీద ఉంది కదా. ఎన్నన్నా చేసుకోవచ్చు. ఐడి కాదండి, జాయినింగ్ ఎన్నన్నా చేసుకోవచ్చు. ఫ్రంట్ లైన్ ఎన్నన్నా చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి విశేషాలు మీతో చర్చించాలి తెలుగులో. దీనికి మీకు ముందు ట్రిపుల్ బోనస్ రావాలి అంటే మినిమం మాట్లాడుకోవాలి మనం. మినిమం 2,000 ఉండాలి. కమిషన్లకు రావాలని 2,000 ఉండాలి కదండి. CVలు మీకు 2,000 ఉండాలి. మీ ఫ్రంట్ లైన్ 18,000 అవ్వాలి. 2,000 ఇన్కమ్ రావాలి అంటే మీ ఫ్రంట్ లైన్ CV ఎంత అవ్వాలండి? 18,000 అవ్వాలి. ఇందాక ఎగ్జాంపుల్లో ఆయన ఏం చెప్పారు అంటే 5,000 చెప్పిన ముగ్గురు చేత చేయించండి. 5,000 చెప్పిన ముగ్గురు చేత చేయించండి. మీదేమో 3,000 అయింది కదా. 15 3 ఎంత అవుతుంది? ఆటోమేటిక్ గా ట్రిపుల్ పవర్ బోనస్ రావడానికి ఆయన అలాగే ఎగ్జాంపుల్ చెప్పారు. కానీ మన ఫార్ములా వేరు. మన క్రియేటింగ్ మిలీనియర్స్ టీమ్ ఫార్ములా FSP లాగా 15 జాయిన్ అయిన వాళ్ళు అందరి చేత 15,000 సుమారుగా కొనిపిస్తే అంటే 10,000 CVలు చేసేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తాయి. 10,000 CVలు చేసిన ఆయనకి ఒక 40 రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. ఇంట్లో హోమ్ షాపింగ్ ఉంటది. డెమో కిట్ రెడీగా ఉంటది. ఏమన్నా అన్నీ ఉంటాయి కదండి. సో అన్నీ ఉంటాయి. డెమో కిట్ రెడీగా ఉంటది. యథా రాజా తథా ప్రజా లాగా నేను ఇలా కొన్నాను. ఫస్ట్ టైం మాత్రమే ఇలా కొను. తర్వాత నుంచి నువ్వు 3,000 కొనుక్కుంటే చాలు. నెల ఫస్ట్ నెల మాత్రం అది ఒక 10,000 CV కొందాం. ఇది ఒక వ్యాపారం. ఇది వ్యాపారం లాగా ఆలోచించే వాళ్ళకి చెప్పే పద్ధతి అండి. నేనేదో ఆడుకుంటాను పాడుకుంటాను అన్న వాళ్ళకి మామూలుగా 2,000 CV 3,000 CV చెప్పండి. నేను బిజినెస్ లా చేస్తాను, ఈవెంట్ వింటే ఒక డిపో కూడా పెట్టి చేస్తాను అన్న వాళ్ళకి ఇది మస్ట్ అనమాట అండి. ఈ సిస్టమ్ మస్ట్. 10,000 CVతో జాయిన్ అవ్వడం. తర్వాత నెలలో 3,000 CVలు కంటిన్యూ చేయడం. ఆల్ బర్డ్స్ ఎట్ వన్ షాట్ లాగా మనకందరికీ లభించేటటువంటి ఛాన్స్ ఉంది ఈ సిస్టంలో. అర్థమైంది కదండి. ఇకపోతే ఇలా 3 ఫ్రంట్ లైన్స్ మెయింటైన్ చేయడం ద్వారా షేరింగ్ బోనస్ మనకి షేరింగ్ బోనస్ వస్తుందని చెప్తున్నారు ఎగ్జాంపుల్. అంటే ముగ్గురిని జాయిన్ చేయడం ద్వారా ఇందాక మనకి షేర్ 15,000 మీద అది వచ్చింది కదండి. అది ఇది కలిపి 5,000 వచ్చిందని చెప్పారు ఫస్ట్ లెవెల్ అయ్యేటప్పటికి. అంటే 3,000 షేరింగ్ బోనస్ వచ్చింది, 2,000 ఇది వచ్చింది. అక్కడితో ఆగరు కదండి మీరు. ఈ 2,000 రావడమే కాదు, మళ్ళీ ఆ కిందన కూడా వస్తారు కాబట్టి 5,000 వస్తుంది. మొత్తం 25,000 దీంట్లో ట్రిపుల్ పవర్ బోనస్ లో ఎంత తీసుకోవచ్చండి మనం? 25,000 బోనస్ వస్తుంది. ఈ 25,000 నెలకి క్యాలిక్యులేషన్ అయితే ఇచ్చేస్తారు కానీ వీక్లీ ఎంత అయితే అంత పేమెంట్ ఇచ్చేస్తారు. అర్థమైంది కదండి.
ఏమండి 2000 తీసేసుకున్నాను అన్న వాళ్ళకి మొత్తం ఆయనకి నెక్స్ట్ సెట్ పూర్తయ్యేటప్పటికి ఎంత రావాలండి? మళ్ళీ 5000 రావాలి. కానీ 5000లో 2000 ముందు తీసుకున్నారు కాబట్టి 3000 పేమెంట్ వస్తుంది. నెక్స్ట్ సెట్ కూడా పూర్తయిందండి, 25,000 రావాలి కదా. ఆల్రెడీ 5000 తీసుకున్నారు కాబట్టి 20,000 వెరసి మొత్తం మీకు 25,000 రూపాయలు చెల్లించబడతాయి ట్రిపుల్ పవర్ బోనస్. అర్థమైతే? క్లియర్ అండి. వెనకాల కూర్చున్న వాళ్ళకి సార్ మీకు క్లియర్ అయిందా? వెంకటేశ్వర గారు పాలకొల్లు మొత్తం అందరూ ఉన్నారా? అందరికి అర్థం కావాలి. అదే సార్ ఇక్కడ ఉన్నారు. అదే సార్. సో అందరికీ అర్థం కావాలి. ఏ ఒక్కరికి అర్థం అవ్వకపోయినా మళ్ళీ రిపీట్ చేస్తాను. డోంట్ వర్రీ, ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఈజీ. జాయిన్ చేస్తే 20% అవుతుంది. ఎవరైనా పైవాడికి 10% రావుతుంది. నాకు కూడా రావయ్యా సర్వీస్ కి అడగొచ్చు మీరు. ఇప్పుడు గట్టిగా ఒప్పుకుంటారు లేదా? పైవాడిని నాకు సర్వీస్ రావయ్యా, నేను ఒకటి జాయిన్ చేస్తానని అడగొచ్చు మీరు. ఇప్పుడు డిమాండ్ చేయొచ్చు. ఎందుకు 10% ఆయనకి వస్తుంది, 20% మీకు వస్తుంది. సో జాయినింగ్లు ఎప్పటికప్పటిగా అయిపోతాయి రేపు నుంచి. ఒప్పుకుంటారు లేదా? ఇకపోతే 3 జాయినింగ్లకి పరిగెడతారు ఎవరైనా సరే. ఒకటితో ఆగిపోరు. ఇక్కడ ఒకటితో ఆగిపోరు. 3 జాయినింగ్లు కానీ కంటిన్యూ చేస్తుంటే 3 స్టేజీలు పూర్తి చేస్తే ఎంత వస్తుందంటే 25,000 నెలలో ఇన్కమ్. అంటే ఒక నెలలోనే 25,000 50,000 ఇన్కమ్లు తీసుకునే వాళ్ళు మోడీ కేర్లో రాబోతున్నారు మిత్రులారా. ఇది మీరు అర్థం చేసుకోవాలి 2 బోనస్ ద్వారా. ఇకపోతే నెక్స్ట్ బోనస్ ఉందండి, దట్ ఈస్ కాల్ టీమ్ బోనస్. అది చెప్తారండి, తర్వాత మనం చర్చిద్దాం. ఓకే, నెక్స్ట్కి వెళ్ళమంటారా? విజయ్ కుమార్ బయట ఉన్నావు. ఇది కావాలి సార్. ఈజీగా ఉందా? ఈ బ్యాలెన్స్ రావాలండి ఇప్పుడు అందుకనే ఈయనకి. ట్రిపుల్ పవర్ బోనస్. క్లియర్ ఇదే ఇంపార్టెంట్ ఈయనకి. క్లియర్ అండి. క్లియర్ అండి. క్లియర్. శంకరయ్య గారు, గౌడ్ గారు మాట్లాడటం లేదు. క్లియర్. ఇది ఒకటి సార్ ఎక్స్ప్లెయిన్. ఈ స్లైడ్ సార్, స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి That's all it is. సార్. ఈ స్లైడ్ కంప్రెస్ ఓల్డ్ కూడా కలుస్తుంది కదండి. ఆ ఓల్డ్ కూడా కాదు. 3+9 కింద 6 ఉండొచ్చు, 3 కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు. పాత వాళ్ళు కూడా మీకు క్యాలిక్యులేట్ అవుతుంది అని చూపించారు. ఓకే. పాత వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా మీ దగ్గర. ట్రిపుల్ పవర్ బోనస్ అనేది ఓల్డ్ అన్న అవుతుంది, న్యూ అన్న అవుతుంది, ఎగ్జిస్టింగ్ పీపుల్ అన్న అవుతుంది. న్యూ ఎలాగా స్పాన్సర్ మోస్తుంది. And just get next. And if you work with that mindset, देखो अभी हम लोग सब दूसरा mindset में हैं. వినండి సార్. Change your mindset immediately. You have to change your mindset and start working immediately. No need to show big plan. For new people, it's very simple. Just show this and show him 3 generations and then tell him after 3 months see your position. See your checks, how much it will be. So we will go further. Let's look at titles now. Next, titles is what will help you in the next income plan. So titles में thank you Jishad for giving us such clean and clear pictures. नहीं तो हम लोग ड्रॉ करते थे. I do drawing normally. मैं तो drawing में ही करता हूँ पूरा. So we have an advisor. सिर्फ 1000 PCV खरीद लेगा तो he becomes a title holder. Senior advisor 1000 or 10,000 personal CV and 10,000 group C. That means team से 10,000 आ गया तो he becomes a senior advisor. Then silver director 20,000, 40,000 gold director, 60,000 platinum director. इसमें कुछ स्ट्रक्चर नहीं. तो मतलब I don't need a structure. तो स्ट्रक्चर है तो भी ठीक है, क्योंकि वो तो प्लानिंग में कर रहे हैं, लेकिन there is no structure for this title. Now that brings us to a very important point. समझ लो मेरा पास 1 लाख है बिजनेस नीचे. तो if I do personal BV of 2,000, अभी देखो we are normally non qualified. जो साइड वॉल्यूम नहीं करते हैं ना उसको हम कहते हैं नॉन क्वालिफाइड. वो नाम भी थोड़ा रॉन्ग नाम दिया उसको, नॉन क्वालिफाइड डायरेक्टर. तो लेकिन उसका वॉल्यूम है. मे बी he's got 60,000, मे बी he's got 80,000 है वॉल्यूम और उसका ही टीम का है, but you are calling him non qualified.
अभी इधर वही क्या होगा? He's got, say, let us say he's got 1 lakh volume. नीचे आदमी is Sapphire director. So he's the upline of the Sapphire director. If he does 2000 TCV, what will happen? What will happen? He will be called a platinum director. And he will get almost 4 generations depth. Do you think he is going to leave the business? Normally non-qualified slowly वो लोग नहीं करते हैं, फिर personal भी नहीं करते, फिर निकल जाते हैं. Now here is a person तो good है, everybody is good. आदमी तो capable है, लेकिन साइड वॉल्यूम नहीं हुआ और वो सोच रहा अभी टाइम लगेगा, अरे छोड़ो यार, छोड़ दिया. But अभी by doing 2000 he will start getting generation. Now what he will understand, अभी उसको understand क्या होगा? Let's look at it in a positive direction. देखिएगा मेरा नीचे एक सफायर डायरेक्टर है, तो मतलब मैं 2000 करके मैं प्लैटिनम बन गया. बट अगर मैं एक सफायर डायरेक्टर बनना चाहता हूं तो 1 लाख ऑलरेडी है, तो आई हैव टू डू ओनली 40,000. तो अभी 2 कर दिया, अनदर 38 करने से आई विल बिकम अ सफायर डायरेक्टर. नाउ what if he applies the sharing bonus and the triple power bonus and signs up 3 for 5,000 rupees, then he earns 5, 1, 2, 3 कर लिया तो क्या हो जाएगा? He will also become sapphire director. And sapphire director is when you will also get the 5th area of income. 5th area of income start होता है from sapphire director. So you can just understand how you can groove him. So now what happens? He also becomes a sapphire director, and then you say, अरे यार 360 legs बनाओ, 60,000 बना, आपका तो एक तो हो गया, 40 तो आ गया, 20 तो आ जाएगा, और एक leg बनाओ. Now he becomes a Ruby director. So how we can work with somebody and take him to that condition? It will not happen overnight, but there is a possibility to do it. And we will be identifying such people and working with them. Because now, आपको चाहिए एक रूबी डायरेक्टर, तो एक ही रूबी डायरेक्टर है. अगर वो रूबी नहीं करेंगे, तो what happens to your position? You will go back to Sapphire. Title maintain नहीं किया, तो you will go back. तो what if you develop another Ruby director? अभी एक Ruby director, under him another Ruby director, and then we will do a 3rd Ruby director. Safety lies in the depth. I'm not even talking about volume, I'm not talking about check, I'm not talking about anything. Direct selling is about creating depth, creating safety, and if देखो any business has up and down, ये तो मानना पड़ेगा. हमारा मोदी में भी अप एंड डाउन तो रहेगा. कोई some people will do well, some people may not do well. That's okay, that's a part of business. But if I'm having first layer, second layer, third layer protection, एक leg में, then you just imagine. अरे मैं तो 4 times I used to go every at least 4 holidays in a year. अभी तो हम 6 holidays in a year में जाएंगे, कुछ नहीं होगा. और उसीलिए हम तो डायरेक्ट सेलिंग कर रहे हैं. So why did I leave my aeronautical job? Because I wanted to enjoy that freedom, and that freedom we have to create. So just understand that these are small things which I am telling you, which you will not see in the plan, but we have just started. There are more things which will come, which we will teach you. So Sapphire director have 40, Ruby is 60. Ruby is not very difficult to be. Emerald director, 1, 2, 3, 4 Sapphire directors, fantastic. ये भी कर सकते हैं. If you want to take some photo, you can take. नहीं तो ये structures I think may be even available, because एक clear picture देते हैं. The next slide will not give you such clear picture. Diamond director,
Yes, you need 1, 2, 3, 4 rupees, or if you want to go to the highest title, आपको सिर्फ diamond director 6 चाहिए. तो आपको you need a diamond director, and a diamond director needs 4 rupees. So start developing this, start working backwards. Upline ka sab sit and see how you can work together. Now one more thing is, अगर आपको say suppose you want you use the first thing, अभी first thing is to map your title. आपको देखना पड़ेगा आप कहां आ रहे हैं. तो मतलब ये month based on volume, what is my position? Maybe my position is emerald. तो emerald हो जाएगा, लेकिन I have also goal now. This goal is to go diamond. तो मैं क्या करूं? I will now आर्मी में बोलते हैं कि अगर आपको और किधर जाना है फाइट करने के लिए, फर्स्ट when you take over a post, you have to secure it. So whenever you take over a post, secure it. Don't leave this post and go for that post, फिर उधर भी चले जाएगा, इधर भी चले ही जाएगा. So secure your post and then go to the next post and start getting it. But don't leave this post. So that's how you need to build it. It may take little time, does not matter. Time is not important. But once you secure, I'll tell you, it will give you so much of happiness. So diamond director, then we have the yellow diamond. These are all very big titles. Yellow, blue, and global. So you need 5 rubies. Then blue diamond, you need 5 emeralds. And then the highest title, global diamond director, you need 1, 2, 3, 4, 5, 6 diamond directors. Will it happen? 100% it will happen. Why not? Some people will be fast, some will be slow. So if you are fast, doesn't matter. If you are slow also, it doesn't matter. Because you are going, it is your business. It doesn't matter what the check is. Please understand. Somebody got 20 lakhs. You got 15 lakhs. But your highest check is 10 lakhs. But your neighbor got 10 lakhs more. But you got 10 lakhs only, or 5 lakhs only more. Don't look at the neighbor, how much he got. Be happy that what I was getting, I'm getting more. And if I'm not getting, then I have to work on my structure and then I will get it. So definitely, I feel this is fantastic. Now let's look at the, this is, अगर हम ये दिखाएंगे तो ये अगर if I show you this, it's very difficult because हम लोग भी देखा first time तो कुछ understand नहीं हुआ. So a little bit of time I'm spending to make you understand, but this is the normal thing. बाद में slowly you will get used to it. It is all compressed in one sheet, and once you understand, then the sheet is good enough. So these are the titles available. Now, the Modi Way team bonus, the biggest bonus, the best bonus, and to reach there, the only way is the Modi Way. Wow, मजा आ रहा है देखो. Now we are. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఇప్పటి వరకు టైటిల్స్ గురించి చెప్పారు. టైటిల్స్ గురించి విన్నారు, చూశారు మీరు. ఎందుకు అసలు ఈ టైటిల్స్ ఎందుకు? అసలు మెయిన్ ఇప్పటిదాకా మనం షేరింగ్ బోనస్ జాయిన్ చేసాం. ట్రిపుల్ బోనస్ ఏంటంటే 3 లెక్కలు మెయింటైన్ చేయడానికి ట్రిపుల్ బోనస్ ఉపయోగపడింది. ఇప్పుడు టైటిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు ఈ టైటిల్స్ అంటే హయ్యర్ ఇన్కమ్స్ తీసుకోవడానికి టైటిల్స్ బాగా ఉపయోగపడతాయి. అంటే ఈ టీమ్ బోనస్ అని ఉంది, నెక్స్ట్ పూల్ బోనస్ అని ఉంది నెక్స్ట్ అని తెలుసుకున్నాం మనం. ఈ టీమ్ బోనస్ మ్యాక్సిమం తీసుకోవడానికి, పూల్ బోనస్లో కూడా మంచి షేరు ఆల్ ఇండియా టర్నోవర్లో షేర్ తీసుకోవడానికి ఉపయోగపడడానికి టైటిల్స్ ప్రధానం. అంటే మన ర్యాంకులు ప్రధానం. అందుకని ర్యాంకులు కూడా మనం కొట్టాలి, 1 by 1 ర్యాంకులు కొట్టాలి. ఇన్ని నక్షలు మీ అందరికీ చెప్పాలి, అర్థం చేసుకోవాలి అంటే ఇందాక ట్రిపుల్ బోనస్ గురించి మనం వర్క్ చేస్తూ, కాబట్టి బయట వాళ్ళకి కనబడుతుందండి, మనం వర్క్ చేస్తూ
మనం 3 లెక్కలు డెవలప్ చేసాం. అలా ఎప్పుడైతే 3 లెక్కలు డెవలప్ చేసామో ఆటోమేటిక్గా మీరు ఒక ర్యాంకుకి వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ ఉంది. అదే అక్కడ ఒక రూబీ డైరెక్టర్ అనేటటువంటి ర్యాంకుకి వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ ఉంది. ట్రిపుల్ బోనస్ కొడితే ఇందాక అనుకున్నాం మనం, ట్రిపుల్ బోనస్ కొడితే ఏమైపోతారు, ఆటోమేటిక్గా రూబీ డైరెక్టర్ అయిపోతారు. ఇక్కడ యాక్చువల్గా రూబీ డైరెక్టర్ అయిపోతారు. సో ఇంకొక సెట్ ఇలాగే కానీ తయారు చేసుకుంటే గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ కూడా అయిపోవచ్చు 6 లెక్కల ద్వారా. ఇంతే సింపుల్. లేకపోతే ఒక్కసారి మనం అందరం కూడా అసలు ఈ టైటిల్స్ ఏమున్నాయి అనేది ఒకసారి నోట్లో నానాలి మనందరికీ. ఫస్ట్లో చూడండి, మనం డబ్బులు ఖర్చు పెట్టేవాడు మోడీ గారు వచ్చి మనకి డిజిటల్ కరెన్సీ అని ఇంటర్నెట్ అని పెట్టారు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాం కొత్తలో, తర్వాత అలవాటు అయిపోయినాయి అందరికి. అందుకని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. పూర్వం ఉన్నటువంటి ర్యాంకులు కంప్లీట్ మర్చిపోయి ఈ కొత్త ర్యాంకులు మైండ్లో ఫీడ్ చేసుకోవాలి. ఫస్ట్ ర్యాంకులు ఒకసారి చూపెట్టండి నాగేశ్వరరావు గారు. ఫస్ట్ ర్యాంక్ ఏంటంటే మనకి అడ్వైజర్ కంటే ప్రిఫర్డ్ కస్టమర్ కూడా ఉంది. అది పక్కన పెట్టండి. ప్రిఫర్డ్ కస్టమర్ గానే ఉంటారు, వాళ్ళకి వేరే బెనిఫిట్స్ అని రావు. జాయినింగ్ కెపాసిటీ, జాయినింగ్ అవకాశం ఉన్నది అడ్వైజర్ ర్యాంకు కావాలి అంటే మనకి అడ్వైజర్ ర్యాంక్ కావాలి అంటే మనం 1000 CV చేసిన అడ్వైజర్ ర్యాంక్ ఇచ్చేస్తాం. తర్వాత సీనియర్ అడ్వైజర్ ఉంది కదండి, సీనియర్ అడ్వైజర్. ఈ సీనియర్ అడ్వైజర్కి దానికి జాయినింగ్ ఏం అక్కర్లేదు. అసలు లెక్కలేమి డెవలప్ చేయకుండానే ఓన్లీ వాల్యూమ్ మీదే అయిపోయేటటువంటి ర్యాంకులు ఉన్నాయి. ఇక్కడ చాలా వాల్యూమ్ మీద అయిపోతుంటాయి మనకి ర్యాంకులు. ఒకసారి చూడండి బ్యూటీ టైటిల్స్ ఎంత ఈజీగా ఉన్నాయో, చాలా ఈజీ టైటిల్స్ ఇక్కడ. అది కూడా చాలు. బ్యాక్ కన్సల్టెంట్ అండి. పూర్వం కంపేర్ చేసి చెప్తున్నారు ఇక్కడ. పూర్వం కంపేర్ చేసి చెప్తున్నారు. కన్సల్టెంట్ అలా ఇప్పుడు అడ్వైజర్ అయ్యారు. ఎవరైనా అడ్వైజర్లోనే స్టార్ట్ అవుతారు. సీనియర్ కన్సల్టెంట్ అంటే 10% లో ఉండేవారు కదండి, వాళ్ళు సీనియర్ అడ్వైజర్ అంటారు. లేకపోతే సీనియర్ సూపర్వైజర్ ఉన్నారు కదండి, అంటే సూపర్వైజరు సీనియర్ సూపర్వైజరు కలిపి ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అన్నారు. అలాగే డైరెక్టర్ అనేటటువంటిది ఉంది కదండి, డైరెక్టర్ ఉంది కదా, డైరెక్టర్ అవ్వాలని కలగని వాళ్ళు అందరూ కూడా. అటువంటి డైరెక్టర్ పోస్టు పేరు మారింది గోల్డ్ డైరెక్టర్. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ కూడా. లేకపోతే సీనియర్ డైరెక్టర్ అంటే ప్లాటినం డైరెక్టర్ అయింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే సఫైర్ డైరెక్టర్ అయింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే రూబీ డైరెక్టర్ అయింది. ప్లాటినం అయితే ఎమరాల్డ్ డైరెక్టర్ అయింది. డైమండ్ డైరెక్టర్ అయితే డైమండే అయింది. బ్లాక్ డైమండ్, ఎల్లో డైమండ్ అయింది. రెడ్ డైమండ్ అలా బ్లూ డైమండ్ అయింది. గ్లోబల్ రెడ్ డైమండ్ అలా గ్లోబల్ డైమండ్ డైరెక్టర్ అయింది, GDD అయింది. ఇంతకీ ఈ పూర్వం వాళ్ళు ఎవరన్నా, పాత వాళ్ళు ఎవరన్నా లేచి నిలబడగలరండి ఎన్ని లెక్కలు ఉండాలి అనేది? ఎవరన్నా చెప్పగలరా? పాత వాళ్ళు ఎవరన్నా మీకు ఎంత గుర్తుంది చెప్పండి సార్. సీనియర్ డైరెక్టర్ అంటే ఒక లెగ్ ఉన్నా చాలు, కింద లెక్కలు అక్కర్లేదు. సీనియర్ డైరెక్టర్ అంటే ఒక లెగ్ ఉండాలి. సీనియర్ డైరెక్టర్ కింద ఒక డైరెక్టర్ ఉంటే ఉంటుంది. అది దేంతో సమానం అండి? అది దేంతో సమానం అంటే ఒక లెగ్ ఉన్నా ప్లాటినం అయిపోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ రెండు లెక్కలు ఉండాలి. రెండు లెక్కలు ఉంటే ఇదివరకు మనం ఏమయ్యేవాళ్ళం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సఫైర్ డైరెక్టర్ అవుతాం అక్కడ. అర్థమైందండి? చాలా ఇంపార్టెంట్ అండి. సఫైర్ డైరెక్టర్ అయితే ఇక్కడ పూల్ బోనస్ అది కూడా వచ్చేస్తుంది. ఏదండి? పూల్ బోనస్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో షేర్ వచ్చేస్తుంది. ఎంత సులువుగా పెట్టారో చూడండి. ఓన్లీ 2 లెక్కలు ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో షేర్ వస్తుంది. ఇంకేమొస్తుంది? టీమ్ బోనస్, చెప్పబోయే టీమ్ బోనస్ వచ్చేస్తుంది. అంటే చాలా సులువుగా 2 లెక్కల మీదే మాక్సిమం బెనిఫిట్స్ ఇచ్చారు. కానీ స్ట్రక్చర్ ఉండాలి కాబట్టి
ఇంకా పైకి వెళ్ళాలి కాబట్టి ఇన్కమ్ కావాలి కాబట్టి 3 లెక్కలు డెవలప్ చేయమంటున్నారు. ఇంకా ఇన్కమ్ కావాలంటే 6 లెక్కలు డెవలప్ చేయమంటున్నారు. సో ఇక్కడ కావాలంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఇది వరకు మనకి 3 లైన్లు అంటే ఎవరైనా రూబీ డైరెక్టర్, ప్లాటినం డైరెక్టర్ అయితే 4 లైన్లు, ఎమరాల్డ్ అంటారు ఇక్కడ. డైమండ్ డైరెక్టర్ అంటే 6 లైన్లు, అంతే కదండి, 6 లైన్లు ఇక్కడ. కానీ ఏంటంటే ఇక్కడ 6 లైన్లు పెట్టలేదు, 6 లైన్లు పెట్టలేదు చూద్దరు గారు. సో ప్లాటినం డైరెక్టర్, తర్వాత డైమండ్ డైరెక్టర్, బ్లాక్ డైమండ్ డైరెక్టర్, రెడ్ డైమండ్ డైరెక్టర్, ఇవన్నీ బ్లూ డైమండ్. ఇది పేర్లు మాత్రం కొత్త పేర్లు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ పేరు అడ్వైజరు, సీనియర్ అడ్వైజరు, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, ప్లాటినం డైరెక్టర్, సఫైర్ డైరెక్టర్, రూబీ డైరెక్టర్, ఎమరాల్డ్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, ఎల్లో డైమండ్, బ్లూ డైమండ్, గ్లోబల్ డైమండ్. హారిక నిలబడి చెప్పుద్ది. ఇప్పుడు చదవడమే గట్టిగా చదవాలి. నోట్లో నాణాలు, అందరికి కొత్త ర్యాంకులు, పేర్లు నాణాలు బాగా చెప్పమ్మా గట్టిగా. advisor, senior advisor, silver director, golden